వైకుంఠ ఎమ్మెల్యే గారు మీరు ఆయనతో కలిసి ప్రయత్నించారు. సబ్మిట్ ఏ విధంగా వెళ్ళబోతుంది? వెళ్తామండి. డెలిగేట్స్ కూడా హాజరయ్యారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా అందరూ డెలిగేట్స్ వచ్చి అలాగే మోస్ట్లీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇక్కడ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇది చంద్రబాబు నాయుడు గారు అలాగే పెట్టుబడులు భారీ మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రాబోతున్నాయి. అలాగే ఉద్యోగ కల్పనలో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం భారతదేశంలో పెట్టుబడులు భారీ మొత్తం పెట్టుబడులు భారీ మొత్తంలో పెట్టుబడి తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడికి సంబంధించి ఎంఓ పూర్తి చేస్తున్నారు. ఖచ్చితంగా భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు సార్ ఫస్ట్ టైం ఇంత దేశ విదేశాల నుంచి దిగ్గజాలు వచ్చారు అంటే ఎప్పుడు లేని విధంగా గత ప్రభుత్వంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చిన పత్రిక ఈ రోజు వాళ్ళు కూడా ముందుకు వస్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైనా మీరు చూశారు, గతంలో కొన్ని కంపెనీస్ కూడా ఇక్కడ రావాల్సినవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మరి హైదరాబాద్ అట్లాగే తెలంగాణ అట్లాగే మిగతా స్టేట్స్ కూడా వెళ్ళిపోయాయి. ఆ ప్రభుత్వంలో పెట్టుబడులు ఎవరైనా రావాలంటే భయపడే పరిస్థితి. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కూడా ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఎవరైనా సరే వచ్చి పెట్టుబడులు పెట్టినా వాళ్ళందరికీ అన్ని విధాలుగా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. అలాగే అన్ని విధాలుగా వాళ్ళకి వ్యాపారపరంగా అన్ని అవకాశాలు కల్పిస్తూ పెట్టుబడులకి అవకాశాలు కల్పిస్తాం. ఇది కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కొరియాకి వెళ్ళవేసిందో మనకి విశాఖ సంబంధించి హైదరాబాద్కి ముందుకు జరిగారు. తర్వాత ఏది రాబోతుంది? గూగుల్తో పాటు చాలా వస్తాయండి. భవిష్యత్తులో ఖచ్చితంగా విశాఖపట్నం కానీ అలాగే అమరావతి కానీ అలాగే రాజమండ్రి కానీ ఇట్లా హాట్ హబ్స్ ఉన్నాయి. ఈ హబ్స్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని విధాలుగా ల్యాండ్ అలాట్మెంట్ కానీ అలాగే మిగతా పెట్టుబడులకు సంబంధించి అన్ని విధాల ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఖచ్చితంగా ఏపీ రాష్ట్రానికి కూడా ముందంజలో ఉంటుంది. వాళ్ళు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రభుత్వం ముందంజలో ఉంటే అందరికీ అవకాశం కలిగిస్తుంది. సార్ ఫైనల్గా ఒక రోజు ముందుగానే అమ్మవాళ్ళు కూడా చూపించిన పరిస్థితి ఈ రోజు డబుల్ ఉంటుంది సార్. డబుల్ ఖచ్చితంగా ఇంకా భవిష్యత్తులో కూడా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు లీడర్షిప్ ఖచ్చితంగా పెట్టుబడి రాష్ట్రానికి వస్తాయండి. పెద్ద మొత్తంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన అనేది ఏదైతే మేము హామీ ఇస్తాం ఖచ్చితంగా ఉద్యోగ కల్పన కూడా కల్పిస్తాం. ఈ 2 రోజుల్లో రాష్ట్రంలోని అభివృద్ధి మరింత చేసే అవకాశం ఉంది. ఏదైతే దిగ్గజాలు కూడా దేశ విదేశాల నుంచి కూడా ముందుకు వస్తున్నారు. ఒక రోజు ముందే చాలా అమౌంట్ కూడా జరిగాయి. ఈ రోజు ఇంకా డబుల్ జరిగే అవకాశం ఉంది.